ఏమిటి? అవును సార్, మీ మీద నిఘా వేయమని పోలీసులు కూడా పెట్టారంట. ఇది ఎక్కడ కూడవండి బాబు? ఇంజనీర్ సస్పెండ్ అయ్యారని దాన్ని సంబరపడుతూ ఉంటే మన నెత్తిన శటకోపం పెట్టడానికి కొత్తగా వాడు అన్నయ్య ఒకటి తయారయ్యేటండి. ఆ ఇంజనీరు మన చేతుల్లో వాడు కనుక వాడు నోరు ముయించారు. వీడు పోలీస్ ఆఫీసరు, వీళ్ళు ఎలా ముయిస్తారు? వర్షాలు వస్తేనే నదులు పొంగుతాయి, అగ్ని పర్వతం బ్రద్దలైతేనే లావా ప్రవహిస్తుంది. సమయం వచ్చినప్పుడే వాడి నోరు మూతపడి తీరుతుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. ఇంతకు ముందు మీకు భారతదేశ పిల్లల గురించి చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను, రాసుకోండి. దక్షిణాన హిమాలయ పర్వతములు. అదేంటి మాస్టర్, హిమాలయాలు ఉత్తరాన్ని కదా ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు దక్షిణానికి మారింది. కూర్చో. సార్, ఏంటి బాబు, ఏం జరిగింది? వాడు వాడు మా వంద మాత్రం తాతని చంపేశాడు. అలాగా, రా బాబు, పోలీసు చెప్తాం, పద. ఏమిటా లెక్కలు? హలో, ఏం సార్? మస్తాన్ని. ఎక్కడి నుంచి? మన స్కూల్ నుంచే సార్. ఆ రోజు గోడౌన్ దగ్గర మద్దతు జరిగినప్పుడు చూసిన కుర్రాడు నన్ను గుర్తుపెట్టాడు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మన దగ్గరే ఉన్నాడు సార్. సరే, నువ్వు ఒక్కడే ఉండవు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆడికి చదువచ్చు, 7 సంవత్సరాల నుంచి రోజుకు 10 రూపాయలు వస్తాయంటే నా మాట విన్నావా నువ్వు? మురళి పొద్దుననగా బడికి వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. బడికి వెళ్ళాడని తెలిస్తే శివయ్య కొడతాడని భయపడి అక్కడే ఉండిపోయి ఉంటాడు. అలాగా, కంగారు పడ గంగమ్మ. స్కూల్ దగ్గరికి వెళ్ళి మురళిని మేము తీసుకొస్తాం. రా రజని. భయపడద్దు. ఇప్పుడు చెప్పరా, వీడిని నువ్వు ఎక్కడ చూసావు? అబ్బే, నేను చూడలేదండి. ఇప్పుడు చెప్పు, నన్ను చూడలేదు? చెప్పు. చూశానండి. చెప్పు, ఎక్కడ చూసావు? మరి సినిమా హాల్ దగ్గర క్యూలో చూశానండి. అబ్బో అబ్బో, వీడు చాలా తెలుగుగలడయ్యా. స్కూల్కి మంచి పేరు తీసుకొస్తాడు. ఎప్పుడు చెప్పు, ఎక్కడ చూసావు నన్ను? చెప్తాను. మున్సిపల్ గడవల్లో వందే మాత్రం తాతని కొడుతుండగా చూశాను. ఏమండోయ్, ఇంత పచ్చినిదం దాచుకున్న వీడి నోరు మాట్లాడటానికి వీల్లేదండి. శటకోపం పెట్టేయాల్సిందే. అవును కదా మరి. వాడి నోట్లో యాసిడ్ పోసి. అయ్యా, నాకు అనుమానం, వీడు మాట్లాడలేకపోయినా చేత్తో రాసి చూపించచ్చుగా. అవునవును, ఆ ప్రమాదం కూడా ఉంది. వాడి చేతులు కూడా పని చేయకుండా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. రజని, నువ్వు ఆ పక్క నుంచి క్లాస్ రూమ్ లో వెతుకు, నేను ఈ పక్క నుంచి వెతుక్కుంటూ వస్తాను. హలో, ఏమిటి? అవును సార్, స్కూల్లోకి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. ఇప్పుడే మీ తమ్ముడు గారు రజనీ అనే అమ్మాయితో ఆ స్కూల్ కాంపౌండ్ లోకి వెళ్ళారు సార్. అలాగా, సంథింగ్ మిస్టీరియస్. మురళి! మురళి!
అన్నయ్య ఈ ఘోరం నేనే చేశాను, ఈ హత్య నేనే చేశాను. నన్ను వెంటనే ఉరి తీయించండి. నేను రక్తం కళ్ళు చూసిన రాక్షసిని, ప్రాణాలు తీసిన పాపాత్మురాల్ని. నా పాప నన్ను దగించి వేయక ముందే నన్ను ఉరి తీయించండి. నన్ను వెంటనే ఉరి తీయించండి. నన్ను వెంటనే ఉరి తీయించండి. చూడమ్మా రజని, నువ్వు న్యాయం కోసం కోర్టుకొచ్చావు. జరిగింది ఏమిటో కోర్టు వారికి చెప్పు. వారు సానుభూతితో పరిశీలించి ఏ పరిస్థితిలో నువ్వు ఈ హత్య చేసావో అర్థం చేసుకుంటారు. వద్దు, నన్ను ఈ పాప నుంచి కాపాడడానికి ప్రయత్నించకండి. నా మీద జాలి చూపించకండి. బ్రతికున్న ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తున్న నాకు విముక్తి కలిగించండి. యువర్ ఆనర్, నా క్లయింట్ మానసిక పరిస్థితి సక్రమంగా లేనందువల్ల కేసు వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. అమ్మా రజనమ్మ, నా బిడ్డను ఎత్తుకుంటూ వెళ్ళి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా తల్లి? కట్టుకున్న దాన్ని మంచాన పడేశాడు, కన్న బిడ్డని దూరం చేశాడు. ఇప్పుడు నిన్ను కూడా మాకు దక్కనివ్వకుండా అన్యాయం చేస్తున్నాడమ్మా ఆ దేవుడు. నీ బిడ్డ నీకు దూరం చేసింది దేవుడు కాదు శివయ్య, ఆ రాక్షసులు. అవును, వాళ్ళే మురళిని దాచేశారు. వాళ్ళని విడిచిపెట్టను. వేనకు రవీంద్ర, లాయర్ గారు, రజని నిరపరాధం క్లూ ఏమన్నా దొరికిందా? క్లూ కాదు నాయన, నువ్వు తగిలించిన కేసుకి ఫ్లూ జ్వరం వచ్చి నీ అడ్వాన్స్ నీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. ఇదేమిటండి, కేసు మధ్యలో వదిలేస్తారా? నేను ఈ హత్య చేశాను అప్రభో అని ఆ పిల్ల కోర్టులో అరుస్తుంటే కాదు బాబు అని నేనే వాదించేదయ్యా. ఆవేశపడకుండా అసలు ఏం జరిగిందో వినండి. నేనేం లాభం ఏమిటయ్యా, అంతా ఆవిడ కోర్టులో జడ్జి గారు పిలిపించిందిగా. లాయర్ గారు, తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషికి ద్రోహం చేశానన్న పశ్చాత్తాపంతో ఆమె పడే మోగవేదన మీరు తెలుసుకుంటే ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందో మీకే అర్థం అవుతుంది. సరే, రజని నిర్దోషం ఆధారాలు నీకేమన్నా దొరికితే వెంటనే నన్ను వచ్చి కలుసుకో. థ్యాంక్ యూ సార్. నేను ఇంట్లో లేనప్పుడు వీధి తలుపు తెరవద్దని చెప్పారా లేదా? మొగుడు సత్యం ఒత్తుకుంటుంటే రంకు మొగుడు వచ్చి రాళ్ళేసేట. ప్రాణాలు మీకు వచ్చి నేను నడుస్తుంటే నీకు ఎప్పుడు అదే ఛాస.